ఈ వీడియోలో మనము చూడబోయే కాన్సెప్ట్ వచ్చేసి హిందూ ఇన్హెరిటెన్స్ అండ్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ ఆఫ్ 1956. ఓకే, సో మనము ఈ వీడియోలో హిందూ ఇన్హెరిటెన్స్ గురించి ప్రాపర్గా స్టడీ చేసిన తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అండ్ వాటిల్లో ఉండే ఇంపార్టెంట్ కేస్ లాస్ విత్ ద క్లాస్ 1 అండ్ క్లాస్ 2 హైర్స్ ఇంకా ప్రాపర్ ఎగ్జాంపుల్స్ తోటి మనము ఈ యాక్ట్ని ఈ వీడియోలో కంప్లీట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఇన్హెరిటెన్స్. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే, సో లెట్ మీ నోట్ డౌన్ that inheritance, the transmission of property, rights, titles and obligations from a deceased person to his legal heirs. సో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోతారో వాళ్ళ యొక్క ప్రాపర్టీ కానీ రైట్స్ కానీ వాళ్ళ టైటిల్స్ అండ్ ఆబ్లిగేషన్స్ ఎలా ఒక ఆ పర్సన్ నుంచి ట్రాన్స్మిట్ అవుతాయి అన్న కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అని అంటాం. అది వాళ్ళ లీగల్ హైర్స్కి ఎలా వెళ్తుంది అన్న కాన్సెప్ట్ని ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో ఒక వ్యక్తి కనుక చనిపోతే ఎయిదర్ ఆయన రెండు విధాలుగా చనిపోవచ్చు. దట్ ఈస్ వితౌట్ a valid will, ఒక ప్రాపర్ వీలునామా లేకుండా అయినా చనిపోతారు, లేకపోతే విత్ a valid will. సో ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ ఇస్ వ్యాలిడ్ విల్. వ్యాలిడ్ అయిన విల్ అనేది ఉండాలి. సో ఒకవేళ వితౌట్ అ వ్యాలిడ్ విల్ కనుక చనిపోతే దాన్ని మనం ఇంటెస్టేట్ అని అంటాం. ఒకవేళ విత్ అ వ్యాలిడ్ విల్ చనిపోతే వాళ్ళని టెస్టేట్ అని అంటాం. సో ఇఫ్ అ పర్సన్ హూ డైస్ ఇస్ కాల్డ్ ఇంటెస్టేట్ ఎప్పుడు ఆయన కనుక ఒక వ్యాలిడ్ విల్ లేకుండా చనిపోతే. ఒకవేళ వ్యాలిడ్ విల్తో చనిపోతే ఆ వ్యక్తిని మనం టెస్టేట్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే, సపోజ్ ఇప్పుడు మనకి రామ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. సో రామ్ అనే వ్యక్తి ఒక ప్రాపర్ విల్, వ్యాలిడ్ విల్ రాయకుండా చనిపోయారు. అప్పుడు ఆయనకి సపోజ్ ఆయనకు ఒక ఇల్లు ఉంది, ల్యాండ్ ఉంది అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఆయనకి ఉంది. సో ఆయన వీలునామా రాయకుండా చనిపోయారు కాబట్టి అకార్డింగ్ టు హిందూ సక్సెషన్ యాక్ట్ ఆయన యొక్క ప్రాపర్టీని ఇన్హెరిట్ చేస్తారు. లైక్ అకార్డింగ్ టు ద యాక్ట్ ఎవరికి అవన్నీ చెందుతాయని ప్రాపర్గా నోట్ డౌన్ చేసుకొని అకార్డింగ్ టు ద ఇన్హెరిటెన్స్ చార్ట్ ఎవరెవరికి ఏ ప్రాపర్టీస్ ఎంత పర్సంటేజ్లో వెళ్తుంది అని చూస్తారు. ఇది ఎప్పుడు వెన్ అ పర్సన్ విల్ డై వితౌట్ అ వ్యాలిడ్ విల్. ఆయన కనుక వ్యాలిడ్ విల్తో చనిపోతే, ఇఫ్ ద సేమ్ పర్సన్ రామ్ has died with a valid will, అప్పుడు ఆయన మీద ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వర్తిస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే వాళ్ళు వ్యాలిడ్ విల్ లేకుండా చనిపోతారో అప్పుడు వాళ్ళ ప్రాపర్టీ మీద హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది అవుతుంది. ఒకవేళ విత్ విల్ కనుక ఆయన చనిపోతే ఆయన మీద ఇండియన్ సక్సెషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం చూడబోయే కాన్సెప్ట్ వచ్చేసి అసలు వాట్ ఈజ్ ద ఆబ్జెక్ట్ of law of inheritance.
అసలు వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లా ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో లా అనేది ఇక్కడ ఎలా పనిచేస్తుంది ఈ వారసత్వం అనే విషయంలో అంటే, లా అనేది మనకి ఎవరు ఆ ఆస్తికి వారసులు, ఎవరు దాన్ని తీసుకోవచ్చు, అండ్ ఏ ఏ వారసులు ఎంతెంత తీసుకోవచ్చు, హౌ మచ్ ఈచ్ హైర్ రిసీవ్స్. సో ఇప్పుడు ఒక్కొక్క వారసులు, హైర్ అంటే వారసులు, ఒక్కొక్క వారసులకి ఎంత వస్తుంది, అండ్ ఏ ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ని ఫాలో అవుతారు. లైక్ ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి మనము డాటర్కి ఫస్ట్ ఇచ్చి నెక్స్ట్ సన్కి ఇస్తారా, లేకపోతే ఫస్ట్ సన్కి ఇచ్చి డాటర్ ఇస్తారా. సో అలాంటి ఒక ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ కూడా ఉంటుంది, అండ్ ఎంత రైట్ మేల్స్కి ఉంటుంది అండ్ ఎంత రైట్ ఫీమేల్స్కి ఉంటుంది అని చెప్తుంది, అండ్ ద రైట్ ఆఫ్ విడోస్కి ఎంత ఉంటుంది అని చెప్తుంది, అండ్ ద రైట్ ఆఫ్ ద డాటర్స్. ఓకే, సో లా అనేది మనకి ఏం చెప్తుంది, లా డిటర్మిన్స్ ద ఫాలోయింగ్ థింగ్స్ బేస్డ్ ఆన్ ఇన్హెరిటెన్స్. అవి ఏంటి అంటే, ఎవరు ఇన్హెరిట్ చేసుకుంటారు, ఎంత ఇన్హెరిట్ చేసుకుంటారు, వాట్ ఈస్ ద ఆర్డర్, ఏ ఆర్డర్ ప్రకారం చేస్తారు, అండ్ ద రైట్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్, విడోస్ అండ్ ఫర్ డాటర్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఉన్న సోర్సెస్ ఆఫ్ దిస్, అసలు లా ఆఫ్ ఇన్హెరిటెన్స్కి సోర్సెస్ ఏంటి అంటే, మన హిందూ లాకి మనం ఆల్రెడీ చదువుకున్నట్టు ఏ సోర్సెస్ ఉన్నాయో అవే సోర్సెస్ ఉంటాయి ఫర్ ఇన్హెరిటెన్స్ ఆల్సో. అదేంటి, వీ హ్యావ్ ది వేదాస్, స్మృతి, the commentaries, the digests, and the customs. Okay, and మనకి రెండు ఇంపార్టెంట్ స్కూల్స్ ఆఫ్ లా ఉన్నాయి. అవి ఏంటి, వి హ్యావ్ ది మిథాక్ష స్కూల్ ఆఫ్ లా అండ్ ద దయాబాగా స్కూల్ ఆఫ్ లా. ఇవి మనం ఆల్రెడీ మన ఫస్ట్ సెమిస్టర్లో ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంటాయి. దట్ మిథాక్ష స్కూల్ విచ్ ఈస్ రిటర్న్ బై విఘ్నేశ్వర, అండ్ దయాబాగా స్కూల్ అది మనకి రాసింది జిముత వాహన. అండ్ ఇది మనకి హోల్ ఓవర్ ఇండియా ఎక్సెప్ట్ బెంగాల్ అండ్ అస్సాం. ఇది మనకి బెంగాల్ అండ్ అస్సాంలోనే ప్రాపర్గా వర్తిస్తుంది. సో ఇందులోని అకార్డింగ్ టు 2 డిఫరెంట్ స్కూల్ డిఫరెంట్ ఇన్హెరిటెన్స్ అనేది మనకి ఉంటుంది. సో ఇది మనకు ఒక హిస్టారికల్ డెవలప్మెంట్ అనేది ఉంది ఆఫ్ హిందూ లా. మనకేంటంటే ఏన్షియంట్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది, మెడీవియల్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. సో మనకి ఏన్షియంట్ పీరియడ్లో ఏం జరిగేది అంటే, మనకి రిలీజియన్ బేస్డ్గా స్పిరిచువల్ బెనిఫిట్, ఫ్యూనరల్ సెరమనీస్ అండ్ మేల్ లినేజ్, అంటే మేల్ వైపు మాత్రమే ఆస్తి అనేది వచ్చి ఒక కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు ఉండేవి ఇన్ ద ఏన్షియంట్ టైం, మన ఓల్డ్ ఏజ్ టైంలో. అండ్ ఫీమేల్కి చాలా తక్కువ రైట్స్ అనేవి అప్పట్లో ఉండేవి. బట్ మెడీవియల్ పీరియడ్కి కనుక వస్తే మనకి ఈ టైంలోనే మిథాక్షర స్కూల్ యొక్క డామినెన్స్ అనేది పెరిగింది. ఈ టైంలో పెరగడం వల్ల ప్రాపర్టీ అనేది ఒక జాయింట్ ఫ్యామిలీ అలా ఉండేది, అంటే ప్రాపర్టీ అనేది ఒక ఫ్యామిలీకి మొత్తానికి సంబంధించిందిలాగా ఉండేది. అండ్ ఇండివిజువల్ ఓనర్షిప్ అలాంటివి ఉండేవి కాదు. సో ఒక పలానా వ్యక్తికి చెందిన ఆస్తి అలా కాకుండా ఒక ఫ్యామిలీకి చెందిన ఆస్తిలాగా ఉండేది. అండ్ మిథాక్ష ప్రకారం ఓన్లీ మేల్స్కి మాత్రమే ఇన్హెరిటెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఉండేది, అండ్ విమెన్కి ఓన్లీ మెయింటెనెన్స్కే అర్హులు అనే ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది మనకు ఉండేది. బట్ ఆఫ్టర్ దట్ మనకి బ్రిటిష్ పీరియడ్ అనేది వచ్చింది. ఇన్ ద బ్రిటిష్ పీరియడ్ మనకి కోర్ట్స్ బోత్ మిథాక్ష స్కూల్ అండ్ ద దయాబాగా స్కూల్ ప్రకారం ఇన్హెరిటెన్స్ని అలౌ చేశారు, అలాంగ్ విత్ సమ్ ఇంపార్టెంట్ ఎనాక్ట్మెంట్స్. బ్రిటిష్ వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఎనాక్ట్మెంట్స్ కూడా మనకి యాడ్ చేశారు, విచ్ ఈజ్ అండర్ ది హిందూ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అమెండ్మెంట్ యాక్ట్
దట్ ఈస్ ఆఫ్ 1929. ఈ ఎనాక్ట్మెంట్ ప్రకారము విమెన్ని కూడా వాళ్ళు ఇన్హెరిటెన్స్లోకి ఎంటర్ చేస్తారు. అప్పటి వరకు విమెన్ ఆర్ ఓన్లీ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్, లైక్ వాళ్ళు జీవించడానికి ఎంత మనీ కావాలో మంత్లీ అంత మనీ వచ్చేలా, అంటే ఒక మెయింటెనెన్స్కి మాత్రమే విమెన్ ఉండేవారు. బట్ విత్ ది ఎనాక్ట్మెంట్స్ ఆఫ్ ది హిందూ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ 1929, విమెన్ హ్యావ్ ఆల్సో ఎంటర్డ్ ది ఇన్హెరిటెన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దీంట్లో మనకి ఇంక్లూడ్ చేసిన వేరే ఆస్పెక్ట్స్ వచ్చేసి సన్స్, డాటర్స్, డాటర్ అంటే కొడుకు కూతుర్ని యాడ్ చేశారు, కూతుర్ని యాడ్ చేశారు, అండ్ సిస్టర్ని కూడా వాళ్ళు అకార్డింగ్ టు దిస్ అమెండ్మెంట్ యాక్ట్ వాళ్ళు యాడ్ చేశారు. అండ్ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హిందూ విమెన్స్ రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ 1937. సో ఇందులోని మనకి యాడ్ చేసింది ఏంటంటే విడోకి కూడా ప్రాపర్టీలోని లిమిటెడ్ ఓనర్షిప్ అనేది వస్తుంది అండ్ వాళ్ళు కూడా హస్బెండ్ ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఏంటంటే వాళ్ళకి లిమిటెడ్ ఓనర్షిప్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ చనిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళకి అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది వస్తుంది, కానీ ఈవిడికి అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది ఇవ్వలేదు, లిమిటెడ్ ఓనర్షిప్ని ఇచ్చారు. ఓకే, ఇది మనకి అప్పట్లో ఫాలో అయ్యే ఒక రూల్. ఇప్పుడు ఈ పర్టికులర్ రూల్ అనేది లేదు, బికాస్ విడోకి అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది వస్తుంది. బట్ అప్పట్లో ఏంటంటే విడోకి అబ్సల్యూట్ ఓనర్షిప్ కాకుండా లిమిటెడ్ ఓనర్షిప్ని ఇచ్చేవారు. ఓకే, సో దీనికి మనం ఒక టాపిక్ దట్ ఈస్ రివర్షనర్ అనే టాపిక్ని మనం కవర్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ అసలు వాట్ ఈస్ ద నీడ్, అసలు ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 అసలు ఈ యాక్ట్ తేవడానికి కారణం ఏంటి, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ఇట్ అంటే దేర్ ఆర్ వేరియస్ రీజన్స్. మనకి 1956 కంటే ముందు ఏం జరిగిందంటే మనకి డిఫరెంట్ స్కూల్స్ అనేవి ఉండేవి. మితాక్ష స్కూల్, దయాబాగా స్కూల్, అండ్ ఆ మితాక్ష స్కూల్లోనే మనకి సబ్ కేటగిరీస్ ఉండేవి. సో దే ఆర్ డిఫరెంట్ స్కూల్స్, సో దే ఆర్ డిఫరెంట్ కస్టమ్స్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కూడా ఉండేది. మేల్ అండ్ ఫీమేల్కి ఒకటేలా ఉండేది కాదు. అండ్ విమెన్కి మనకి తక్కువ రైట్స్ అనేవి ఉండేవి. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి ఇండియాలోని దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ఇన్హెరిటెన్స్, ఆస్తి పంపకాల్లోని. ఇండియాలోని మనకి ఒక ప్లేస్లో ఇంకో ప్లేస్లో దెర్ ఇస్ అ చేంజ్ బికాస్ డిఫరెంట్ స్కూల్స్ ఉండేవి. సో ఒక ఊర్లో ఒక ఇన్హెరిటెన్స్ జరిగితే ఇంకొక ఊర్లో ఇంకొకలాగా అవుతుంది. సో దీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది పట్టుకొచ్చారు. సో దట్ మనకు ఒక యూనిఫామ్ లా అనేది ఉంటుంది అండ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉండకుండా ఉంటాయి, ఈక్వాలిటీస్ అనేవి ఉంటాయి, ఇన్ఈక్వాలిటీస్ ఉండకుండా ఉంటాయి. అండ్ ఆల్సో టు ఇంప్రూవ్ విమెన్స్ రైట్స్, విమెన్కి రైట్స్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఇది అనేది పట్టుకొచ్చారు. అండ్ ఆల్సో టు సింప్లిఫై థింగ్స్, ఎందుకంటే హోల్ ఓవర్ ఇండియాలో ఒకటే ఉంది అంటే ఇట్ విల్ బీ ఈజీ టు సింప్లిఫై థింగ్స్ కదా. సో ఒక ప్లేస్లో ఒకలా ఉండి ఇంకో ప్లేస్లో ఇంకోలా ఉంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అది మనకి కోర్ట్స్లో కూడా ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ దట్ మేము ఎన్నో జనరేషన్స్ నుండి ఫాలో అవుతున్నాం ఇది, సో వాట్ వీ ఆర్ గోయింగ్ టు డూ ఇస్ రైట్ అని చెప్పడానికి. సో వెనెవర్ యూ హ్యావ్ అ యూనిఫామ్ లా ఇట్ విల్ బీ ఈజీ టు ఫాలో అండ్ ఇట్ విల్ సింప్లిఫై ద సక్సెషన్ ప్రాసెస్. ఓకే, సో దీస్ ఆర్ ది మెయిన్ ఆబ్జెక్టివ్స్. అసలు ఎందుకు హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది వచ్చింది అంటే యూనిఫామ్ లా అనేది పట్టుకురావడానికి, ఇన్ఈక్వాలిటీస్ రిమూవ్ చేయడానికి, విమెన్కి రైట్స్ పెంచడానికి అండ్ టు సింప్లిఫై సక్సెషన్. ఓకే, సో ఫస్ట్ మనం ఇప్పుడు స్టార్ట్ చేయబోయేది విత్ సెక్షన్ 2.
ఆఫ్ దిస్ యాక్ట్. అది ఏంటి అంటే ఈ యాక్ట్ అనేది ఎవరి మీద అప్లై అవుతుంది. సో ఇట్ అప్లైస్ టు హిందూస్, బుద్ధిస్ట్స్, జైన్స్ అండ్ సిక్స్. సో ఆల్రెడీ మన యాక్ట్లోనే ఉంది హిందూ సక్సెషన్ యాక్ట్ అని. సో ఇట్ అప్లైస్ టు హిందూస్ అండ్ ఆల్సో మనం హిందూ లాలో చూసినట్టు ఎవరికి ఇది అప్లై అవుతుంది, ఇట్ అప్లైస్ టు హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిక్స్. సో అదే మనకి ఇక్కడ కూడా చెప్పారు. అండ్ ఇట్ ఆల్సో అప్లైస్ టు ఎనీ పర్సన్ హూ ఈజ్ నాట్ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జ్యూస్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. ఇంకా ఇట్ విల్ నాట్ అప్లై టు ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్లెస్ ఇట్ ఈస్ నోటిఫైడ్. ఓకే, సో నోట్ చేసి ఉంటే తప్ప ఇది మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద వర్తించదు. ఓకే, సో ఇది ఎవరెవరి మీద అప్లై అవుతుంది, హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్, సిక్స్ అండ్ హూ ఆర్ నాట్ ముస్లిం, క్రిస్టియన్స్, పార్సీస్ అండ్ జ్యూస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద కూడా ఇది అప్లై అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ మూవింగ్ టు ద సెక్షన్ 3. మీరు మీ నోట్స్లో ప్రాపర్గా అకార్డింగ్ టు ద సెక్షన్స్ నోట్ డౌన్ చేసుకుంటే మీరు ఎగ్జామ్లో రాయడానికి ప్రాపర్గా ఉంటుంది. బికాస్ మీరు సెక్షన్ ఎప్పుడైతే నోట్ డౌన్ చేస్తారో ఇన్ యువర్ ఆన్సర్ షీట్ ఇట్ విల్ గివ్ అ గుడ్ ఇంప్రెషన్. ఓకే, సో ఫస్ట్ ఈ సెక్షన్ 3లో మనకి మెన్షన్ చేసింది అబౌట్ ది యాగ్నేట్. యాగ్నేట్ అంటే ఏంటి? యాగ్నేట్ అంటే ఎనీ పర్సన్ హూ ఈజ్ రిలేటెడ్ wholly by males. Okay, who is related wholly by males. సో ఇది మనం ఎందుకు నేర్చుకున్నాం అనేది మీకు ఎప్పుడైతే మనం ఇన్హెరిటెన్స్ చార్ట్ గీస్తామో అది అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ రిమెంబర్, యాగ్నేట్ అంటే ఎనీ పర్సన్ రిలేటెడ్ హోల్లీ బై మేల్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంటే, ఇప్పుడు రామ్ అనే వ్యక్తి ఉన్నారు. రామ్కి ఒక ఫాదర్ ఉంటారు, ఫాదర్కి ఒక బ్రదర్ ఉంటారు సపోజ్. సో ఆ బ్రదర్కి ఒక సన్ ఉంటాడు. ఓకే, సో ఇప్పుడు మనం గనక రామ్ అండ్ ఈ అబ్బాయిని గనక చూస్తే మనకి ఏమర్థమవుతుంది, దే ఆర్ లింక్డ్ బై మేల్స్. వీళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ మనకి ఫాదర్ అనే వ్యక్తి మేల్, బ్రదర్ అనే వ్యక్తి మేల్. సో దోస్ హూ ఆర్ రిలేటెడ్ హోల్లీ బై మేల్స్, అప్పుడు వాళ్ళని యాగ్నేట్స్ అని అంటారు. సో ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే, సపోజ్ ఇప్పుడు స్మిత అనే ఒక అమ్మాయి ఉంది. ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్. ఓకే, సో ఇప్పుడు మీరు గ్రాండ్ ఫాదర్ బ్రదర్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి స్మితాకి కనుక కనెక్షన్ చూస్తే, ఇట్స్ నాట్ లైక్ స్మిత అనేది ఫీమేల్ అని మీకు దాంతో సంబంధం లేదు. మనకి ఈ లింక్తోనే సంబంధం. మన చైన్ ఎంత పెద్దగా అయినా ఉండొచ్చు, బట్ ఈ లింక్లో మనకి ఎప్పుడైతే ఓన్లీ మేల్స్ అనేది వస్తుందో అప్పుడు దీస్ బోత్ ఆర్ యాగ్నేట్స్ అని చెప్పొచ్చు. మనకి స్మిత ఈవెన్ దో షీఈస్ ఫీమేల్, మనకి దాంతో సంబంధం లేదు. మీరు దాంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ద పీపుల్ ఇన్ బిట్వీన్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటే మనకి సంబంధం. మనకి ఈవిడతో కానీ ఈయనతో కానీ సంబంధం లేదు. మధ్యలో ఉన్న మనుషులు కనుక మేల్ అయితే, అందరూ మేల్ అయితే, దీస్ బోత్ ఆర్ కనెక్టెడ్ బై మేల్స్. సో దాంతో మనకి వీళ్ళు యాగ్నేట్స్ కిందకి వస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్. సో నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ దట్ ఈస్ ద కాగ్నేట్. యాగ్నేట్ ఉన్నట్టు మనకి కాగ్నేట్ అని కూడా ఉంటుంది. సో కాగ్నేట్ అంటే దే ఆర్ రిలేటెడ్ బట్ నాట్ హోల్లీ బై మేల్స్. అంటే వాళ్ళు కంప్లీట్గా మేల్స్ ద్వారా రిలేట్ అయ్యి ఉండరు. సో సపోజ్ ఇప్పుడు మనకి మళ్ళీ రామ్ అని అనుకుందాం. రామ్ వాళ్ళకి ఒక మదర్కి ఒక బ్రదర్, ఆ బ్రదర్కి ఒక సన్. సో ఇప్పుడు మీరు ఈ అబ్బాయిని రామ్ని చూసారంటే
వీళ్ళు మేలే అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం చూస్తే మదర్ అనేది ఫీమేల్ అండ్ మదర్స్ బ్రదర్ ఇస్ అగైన్ మేల్. బట్ ఎప్పుడైతే ఇక్కడ మనకి ఫీమేల్ వచ్చిందో అంటే దే ఆర్ నాట్ హోల్లీ లింక్డ్ బై మేల్స్. సో కంప్లీట్గా మేల్స్ లేరు, మధ్యలో ఒక ఫీమేల్ వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరూ మనకి కాగ్నేట్స్ అవుతారు. వాళ్ళు యాగ్నేట్స్ అవరు, కాగ్నేట్స్ అవుతారు బికాస్ దెర్ ఇస్ అ ఫీమేల్ లింక్ ఇన్ బిట్వీన్. ఓకే, సో దీంతో మనకి మన ప్రాపర్ థింగ్ దట్ ఈస్ ది యాగ్నేట్స్ అండ్ కాగ్నేట్స్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈజ్ ద సెక్షన్ 4. సో ఇందులో మనకి ఏం చెప్పారంటే అకార్డింగ్ టు సెక్షన్ 4 దిస్ విల్ ఓవర్ రైడ్ ది ఓల్డ్ హిందూ లా. సో ఇది మీకు ఒక ఎగ్జాంపుల్తో కనుక చెప్పాలంటే ఇప్పుడు ట్రెడిషనల్ లాకి ఈ యాక్ట్కి ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వస్తుందో అకార్డింగ్ టు ది ట్రెడిషనల్ లా అండ్ దిస్ యాక్ట్, అప్పుడు మనకి యాక్ట్లో ఏముందో అదే ప్రివేల్ అవుతుంది. సో ఫర్ సపోజ్ మనకి మన కస్టమ్స్ ప్రకారం డాటర్స్కి ఇన్హెరిటెన్స్ వెళ్ళదు, బట్ ఈ సెక్షన్ 4 వల్ల ఎప్పుడైతే మనకి ట్రెడిషనల్ లాకి యాక్ట్కి కాన్ఫ్లిక్ట్ ఉందో, కాన్ఫ్లిక్ట్లో ఏంటి డాటర్కి కూడా అకార్డింగ్ టు యాక్ట్ ఇన్హెరిటెన్స్ ఉంది. సో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో యాక్ట్ ప్రివేల్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ థింగ్ అనేది చెల్లదు. అకార్డింగ్ టు సెక్షన్ 4 ఇది ఇలాంటి కస్టమ్ని ఇన్వాలిడేట్ చేస్తుంది. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ట్రెడిషనల్ లాకి యాక్ట్కి ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే అప్పుడు ఈ యాక్టే ప్రివేల్ అవుతుంది. నెక్స్ట్ మూవింగ్ టు సెక్షన్ 8. సో ఇది మనకి ఏంటంటే ఇందులో మనకి అసలు ప్రాపర్టీ అనేది ఎలా డెవల్యూషన్ అవుతుంది అనేది ఇందులో మెన్షన్ చేశారు. దట్ ఈస్ ద డెవల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ. సో అందులో మనకి ఏంటి అంటే ఫస్ట్ ఒక మేల్ హిందూ వీలునామా లేకుండా చనిపోయారనుకోండి, ఆయన పేరు మీద ఒక ప్రాపర్టీ ఉంది. సో అప్పుడు ఆ ప్రాపర్టీ అనేది ఫస్ట్ క్లాస్ 1 హైర్స్కి చెందుతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ఒక హిందూ మేల్ గనక వీలునామా లేకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ అనేది ఫస్ట్ క్లాస్ 1 హైర్స్కి వెళ్తుంది. ఒకవేళ క్లాస్ 1 హైర్స్ గనక ఎవ్వరూ లేరు, ఆయనకి ఎవరు క్లాస్ 1 హైర్స్ లేరు అంటే అప్పుడు ఆ ప్రాపర్టీ మనకి సెకండ్ వన్ దట్ ఈస్ ద క్లాస్ 2 హైర్స్కి చెందుతుంది. ఓకే, క్లాస్ 2 హైర్స్కి చెందుతుంది. సో ఇప్పుడు క్లాస్ 2 హైర్స్ కూడా లేరు ఆ వ్యక్తికి అనుకుంటే అప్పుడు మనకి మనం ముందు చదివినట్టు దట్ ఈస్ ది యాగ్నేట్స్ అంటే దే ఆర్ హోల్లీ రిలేటెడ్ బై మేల్స్, వాళ్ళకి చెందుతుంది. ఒకవేళ వాళ్ళు కూడా లేరు అంటే అప్పుడు వాళ్ళ ప్రాపర్టీ కాగ్నేట్స్కి చెందుతుంది. అంటే హోల్ అండ్ సోల్గా మేల్తో లింక్ అవ్వకుండా మధ్యలో ఫీమేల్ లింక్ కూడా ఉంటే అప్పుడు వాళ్ళకి కాగ్నేట్స్కి చెందుతుంది. ఒకవేళ కాగ్నేట్స్ కూడా ఎవ్వరూ లేరు అంటే అప్పుడు అట్ లాస్ట్ అది మనకి గవర్నమెంట్కి చెందుతుంది. ఓకే, సో ఇది మనకి అకార్డింగ్ టు సెక్షన్ 8 ద డెవల్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. సో ఏంటి ప్రాపర్టీ అనేది ఫస్ట్ క్లాస్ 1 హైర్స్కి వెళ్తుంది. మనం ఇది 1 by 1 అసలు క్లాస్ 1 హైర్స్లో ఎవరు ఉంటారు, 2లో ఎవరు ఉంటారో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ రిమెంబర్ దట్ ఫస్ట్ క్లాస్ 1 హైర్స్కి వెళ్తుంది. ఇఫ్ ఎవరూ లేకపోతే అప్పుడు క్లాస్ 2 హైర్స్కి వెళ్తుంది. అండ్ వాళ్ళు ఎవరు లేకపోతే యాగ్నేట్స్ విచ్ ఆర్ హూ ఆర్ హోల్లీ రిలేటెడ్ బై మేల్ లింక్ అండ్ దెన్ కాగ్నేట్స్ నాట్ హోల్లీ రిలేటెడ్ బై మేల్ లింక్ అండ్ వాళ్ళు కూడా లేకపోతే
అప్పుడు మనకు అది గవర్నమెంట్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 9 ఆర్డర్ ఆఫ్ సక్సెషన్. అంటే ఇందులో మనకి ప్రాపర్గా ఏం మెన్షన్ చేశారంటే ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ కనుక మీరు చూస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్లాస్ 1 ఎక్స్క్లూడ్స్ ఎవ్రీ వన్ ఎల్స్. సో క్లాస్ 1 హైయర్ ఒక్కరు ఉన్నా సరే మిగిలిన ఆర్డర్లో ఉన్న అందరూ ఎక్స్క్లూడ్ అయిపోతారు. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే క్లాస్ 2 అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది ఎప్పుడైతే ఎవరో ఒక క్లాస్ 1 హెయిర్ బతికి ఉన్నప్పుడు. ఓకే, అండ్ యాగ్నేట్స్ అనే వాళ్ళు ఎప్పుడు వస్తారు అంటే ఎప్పుడైతే క్లాస్ 1 అండ్ క్లాస్ 2 ఎవరూ లేనప్పుడు యాగ్నేట్స్ వస్తారు. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ దాంట్లో చెప్పాను. సో ఎవరు లేకపోతేనే కదా నెక్స్ట్ పర్సన్ అనేవాళ్ళు వస్తారు. సో క్లాస్ 1 హెయిర్స్లో ఒక్కరు ఉన్నా సరే క్లాస్ 2కి వెళ్ళదు. ఓకే, సో క్లాస్ 2 కనుక ఎవరైనా ఉంటే మిగిలిన అన్నీ మనకి ఎక్స్క్లూడ్ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ దట్ ఈస్ సెక్షన్ 10, that is the distribution among the class 1 hairs. ఓకే, సో ఈ సెక్షన్లో మనకి కొన్ని రూల్స్ అనేవి మెన్షన్ చేశారు. అవి ఏంటి అంటే ఫస్ట్, every son gets equal share, every daughter gets equal share, widow gets equal share, mother gets equal share, and the children of predeceased children inherit by representation. సో ఇందులో ఉన్న కొన్ని రూల్స్ ఏంటంటే ప్రతి కొడుకుకి ప్రతి సన్కి ఈక్వల్ షేర్ వస్తుంది, ప్రతి డాటర్కి ఈక్వల్ షేర్ వస్తుంది, విడోకి ఈక్వల్ షేర్ వస్తుంది, మదర్కి ఈక్వల్ షేర్ వస్తుంది. అండ్ ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తికి పిల్లలు ఉంటారో వాళ్ళ పిల్లలకి కూడా ఇన్హెరిటెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్ 1 హెయిర్స్లో అసలు ఎవరు ఉన్నారు? సో హూ ఆర్ ద మెంబర్స్ ఇంక్లూడెడ్ ఇన్ క్లాస్ 1 హెయిర్స్ ఆఫ్టర్ 2005 అమెండ్మెంట్ తర్వాత మనకి క్లాస్ 1 హెయిర్స్లో ఎవరు ఉన్నారో చూద్దాం. ఫస్ట్, సన్, డాటర్, widow, mother,
సో ఈ క్లాస్ 1 హైయర్స్లో ఎవరెవరు ఉన్నారు అంటే సన్, డాటర్, విడో, మదర్, సన్ ఆఫ్ ప్రీడిసీజ్ సన్ అంటే చనిపోయిన కొడుకు, చనిపోయిన కొడుకు కూతురు, అండ్ చనిపోయిన కొడుకు భార్య, అండ్ చనిపోయిన కూతురు కొడుకు, చనిపోయిన కూతురు, అండ్ మీకు చనిపోయిన కొడుకుకి చనిపోయిన కొడుకు అంటే మీ మనవడి కొడుకుకి, అండ్ మనవడు కూతురికి, చనిపోయిన మనవడి కూతురికి, అండ్ చనిపోయిన మనవడి భార్యకి. ఓకే, సో ఈ వీళ్ళందరూ మనకి క్లాస్ 1 హైయర్స్ ఆఫ్టర్ ది అమెండ్మెంట్ ఆఫ్ 2005 అమెండ్మెంట్ తర్వాత ఏదైతే ఉందో అది మనకి క్లాస్ 1 హైయర్స్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వీటిల్లో ఎలా మనకి షేర్ అనేది వెళ్తుంది అంటే సపోజ్ ఇప్పుడు రామ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఓకే, సో రామ్ చనిపోయిన అప్పుడు ఆయనకి ఒక విడో అంటే వైఫ్, ఆయనకు ఒక మదర్, ఆయనకు ఒక సన్, ఒక డాటర్ ఉన్నారు. అండ్ ఆయన ప్రాపర్టీ మొత్తం 40 lakh రూపీస్ ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ చూస్తే విడో, మదర్, సన్ అండ్ డాటర్ వీళ్ళందరూ మనకి క్లాస్ 1 హైయర్స్ కిందకి వస్తారు. సో ఎంతమంది అయితే క్లాస్ 1 హైయర్స్ ఉన్నారో అంతమందికి ఈక్వల్ షేర్ అని వెళ్తుంది. సో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 40 lakhs by 4 చేసామంటే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు అనేవి వస్తాయి. సో వైఫ్కి 10 లక్షలు, మదర్కి 10 లక్షలు, సన్కి 10 లక్షలు, డాటర్కి 10 లక్షలు వస్తుంది. సో ఇప్పుడు ఇన్వాల్వింగ్ రీప్రజెంటేషన్, ఇప్పుడు మనకి డైరెక్ట్గా సన్, డాటర్ ఉంటే మనం చూసాం. సపోజ్ ఇదే రామ్ అనే వ్యక్తికి మనకి కనుక ఒక విడో ఉంది అంటే వైఫ్ ఉంది, అండ్ సన్ ఒకరు ఉన్నారు, సన్ ఏ అనేవాళ్ళు బతికున్నారు. బట్ ఇంకొక సన్ మనకి డిసీజ్డ్ సన్ అంటే చనిపోయారు, దట్ ఇస్ సన్ బి చనిపోయారు. బట్ ఈ సన్ బికి 2 చిల్డ్రన్ అనేది ఉన్నారు. ఓకే, సో 2 చిల్డ్రన్ ఉన్నారు అండ్ ఈయనకి మొత్తం ప్రాపర్టీ 60 lakh రూపీస్ అనేది ఉంది. 60 lakhs ఉంటే ఫస్ట్ దీనికి 1, 2, 3 షేర్స్ కిందకి వేస్తారు. ఎందుకు అంటే మనకి విడో అంటే వైఫ్కి ఒక షేర్ వెళ్తుంది, సన్ ఏకి ఒక షేర్ వెళ్తుంది, అండ్ ప్రీడిసీజ్ సన్కి కూడా ఒకే షేర్ వెళ్తుంది. కానీ ఆయనకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఈ ఒక్క షేర్ని 2 హాఫ్స్గా చేస్తారు. సో ఇప్పుడు మనకి 60 lakhsని by 3 చేస్తే మనకి ఒక్కొక్కరికి 20 lakhs వస్తుంది. సో వాళ్ళ వైఫ్కి 20 lakhs వెళ్తుంది, వాళ్ళ సన్ ఏకి 20 lakhs వెళ్తుంది, అండ్ ప్రీడిసీజ్ సన్కి రిప్రజెంటేటివ్స్గా 2 చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కరికి 10 లక్షలు వెళ్తుంది. ఓకే, సో ఇది మనకి అకార్డింగ్ టు క్లాస్ 1 హైయర్స్. సో వీళ్ళందరూ క్లాస్ 1 హైయర్స్ కిందకి వస్తారు. ఎంతమంది అయితే క్లాస్ 1 హైయర్స్ ఉన్నారో అన్ని షేర్స్ అనేవి వేస్తారు, బట్ రీప్రజెంటేషన్ ప్రకారం వేస్తారు. సో ఇప్పుడు మనకి కనుక ఇందులో చూస్తే ఈ ప్రీడిసీజ్ సన్కి 2 చిల్డ్రన్ ఉన్నారని చెప్పి మనము 4గా వేయట్లేదు, ఇట్ ఈస్ ఓన్లీ 3 షేర్స్. అది మన ప్రీడిసీజ్ సన్కి రిప్రజెంటేటివ్స్గా వీరిద్దరిని చూసి ఎంతైతే షేర్ ఈ సన్కి వచ్చేదో దాన్ని మనము డివైడ్ చేసి వాళ్ళ చిల్డ్రన్కి ఇస్తాం. సో ఇది మనకి రీప్రజెంటేషన్తో ఇన్వాల్వ్ అయి ఉన్న ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ చూస్తే మనకి క్లాస్ 2 హైయర్స్. సో ఎప్పుడైతే ఏ క్లాస్ 1 హైయరు ఉండరో అప్పుడే మనకి క్లాస్ 2 హైయర్స్ అనేవాళ్ళు సీన్లోకి ఎంటర్ అవుతారు. క్లాస్ 1 హైయర్ అనేది ఒక్కరు ఉన్నా సరే ఆయనకి ప్రాపర్టీ అంతా వెళ్తుంది. బట్ ఎప్పుడైతే ఏ క్లాస్ 1 హైయరు లేకపోతే అప్పుడు మనకి క్లాస్ 2 హైయర్స్ వస్తారు. సో మనకి క్లాస్ 2 హైయర్స్ అనేది ఎంట్రీస్ కింద ఎంటర్ చేస్తారు. సో ఎంట్రీస్ కింద ఎంటర్ చేయడం అంటే మనకి ఫస్ట్ ఎంట్రీ 1లో ఉండేది ఫాదర్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ 2లో మనకి సన్స్, డాటర్, సన్ అంటే కొడుకు యొక్క కూతురు యొక్క కొడుకు, అండ్ కొడుకు యొక్క కూతురు యొక్క కూతురు,
కూడా మనకి ఎంట్రీ 2 కిందకి వస్తుంది. అండ్ మన బ్రదర్ అండ్ సిస్టర్ మనకి ఎంట్రీ 2 కిందకి వస్తారు. ఎంట్రీ 3లో ఎవరు ఉంటారు అంటే డాటర్స్ సన్ అంటే కూతురు యొక్క కొడుకు అండ్ కూతురు యొక్క కొడుకు యొక్క కూతురు కూతురు యొక్క కొడుకు అండ్ ఆల్ ద డాటర్స్ సైడ్ అంటే డాటర్కి డాటర్. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ 4లో ఎవరుంటారు అంటే బ్రదర్స్ సన్, బ్రదర్స్ డాటర్, ఇంకా సిస్టర్ యొక్క సన్ అండ్ సిస్టర్ యొక్క డాటర్. ఓకే, సో మనకి ఇలా ఎంట్రీస్ అనేవి ఉంటాయి. సో మనకి క్లాస్ 2లోని ఎంట్రీస్ ఉంటాయి. ఎంట్రీ 1, ఎంట్రీ 2, ఎంట్రీ 3 అండ్ ఎంట్రీ 4. అండ్ ఈచ్ ఎంట్రీలో మనకి స్పెసిఫిక్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇంకా ఎంట్రీస్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి గ్రాండ్ పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్ ఆ కిందకి వస్తాయి. సో ఇప్పుడు మనకి రూల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ రామ్ అనే వ్యక్తే చనిపోయారు. ఆయనకి ఏ క్లాస్ 1 హైర్స్ లేరు, కానీ ఆయనకి ఒక ఫాదర్ ఇంకా ఒక బ్రదర్ ఉన్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎంట్రీ 1 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఎంటర్ అవుతారు. అప్పుడు రామ్ యొక్క కంప్లీట్ ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్కే వెళ్తుంది, బికాస్ హీఈస్ ఫ్రమ్ ద ఎంట్రీ 1. సో మనకి ఎంట్రీ 1లో ఎవరు లేకపోతే అప్పుడు ఎంట్రీ 2కి వస్తారు. అప్పుడు ఎంట్రీ 2లో ఉన్న వాళ్ళకి ఈక్వల్గా షేర్ చేస్తారు. అప్పుడు ఎంట్రీ 3లో నెక్స్ట్ ఒకవేళ ఎంట్రీ 2లో ఎవరు లేకపోతే అప్పుడు ఎంట్రీ 3కే వస్తుంది. అండ్ అలా మనకి కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి రామ్కి ఫాదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ బ్రదర్కి ఏమీ వెళ్ళదు, బికాజ్ ఆయన ఫస్ట్ ఎంట్రీలో లేరు. ఫస్ట్ ఎంట్రీలో ఆల్రెడీ ఫాదర్ ఉన్నారు కాబట్టి మొత్తం ప్రాపర్టీ అనేది ఫాదర్కి వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఇదే రామ్కి మనకి బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారనుకోండి, అది ఏ ఎంట్రీ కిందకి వస్తుంది? ఎంట్రీ 2లో ఉన్నారు వాళ్ళు, బ్రదర్ అండ్ సిస్టర్. సో ఎప్పుడైతే వాళ్ళకి బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారో వాళ్ళిద్దరికి ఈక్వల్ షేర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రామ్ యొక్క ప్రాపర్టీ 20 lakhs ఉంటే బ్రదర్కి ఒక 10 lakhs, సిస్టర్కి 10 lakhs వస్తుంది. ఎప్పుడైతే ఈయనకి ఎంట్రీ 1లో ఎవరు లేరు, క్లాస్ 1లో ఎవరు లేరు అన్నప్పుడు మనం క్లాస్ 2కి వెళ్ళి బ్రదర్ అండ్ సిస్టర్కి ఆయన ప్రాపర్టీ అనేది షేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూడబోయేది సెక్షన్ 12. సో సెక్షన్ 12లో మనకి ఏముందంటే ఆర్డర్ అమాంగ్ యాగ్నేట్స్. అంటే యాగ్నేట్స్లోనే మనకు ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. అదేంటంటే నియరెస్ట్ డిగ్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. అంటే ఎవరైతే దగ్గరగా వస్తున్నారో, నియరెస్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం వాళ్ళని ఫస్ట్ అనేది ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 13లో ఏముందంటే కంప్యూటేషన్ ఆఫ్ డిగ్రీస్. అది ఏంటంటే ఫస్ట్ మనము ఈ వ్యక్తి నుంచి అప్వర్డ్స్కి కౌంట్ చేస్తారు. సో కామన్ యాన్సిస్టర్ అనేది మనం ఫస్ట్ అప్వర్డ్స్కి చూసి ఆ తర్వాత మనము కింద డౌన్వర్డ్స్లో ఉన్న వాళ్ళని చూస్తాం. సో ఫస్ట్ మనం కామన్ యాన్సిస్టర్ అప్వర్డ్స్ చెక్ చేసిన తర్వాత అప్పుడు కామన్ యాన్సిస్టర్స్ కింద వైపు ఎవరు ఉంటారో చూస్తాం. అండ్ ఆ తర్వాత ద పర్సన్ ఎవరైతే ఫ్యూవర్ డిగ్రీస్ తోటే మనకి వచ్చేస్తారో, ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళకి ఆస్తి అనేది వెళ్తుంది. సో ఫస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు యాగ్నేట్స్ అని మనం ఆల్రెడీ
ఇందాకలే చదివాము. యాగ్నేట్స్ అంటే ఏంటి? దర్ కంప్లీట్లీ రిలేటెడ్ త్రూ మేల్స్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చూసినట్టు రామ్ ఫాదర్, వాళ్ళకు ఒక ఫాదర్, ఆ ఫాదర్కి ఒక బ్రదర్. ఓకే, ఆ బ్రదర్కి ఒక సన్, బ్రదర్ సన్. ఓకేనా? సో ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన గ్రాండ్ సన్, అంటే వాళ్ళ సన్ యొక్క సన్. సో ఇప్పుడు మనము ఈ మధ్యలో కనుక చూసుకుంటే ఈ ఫాదర్ అనే వ్యక్తి, బ్రదర్ సన్, బ్రదర్స్ గ్రాండ్ సన్, వీళ్ళందరూ మనకి యాగ్నేట్స్ కిందకే వస్తారు. బట్ వీళ్ళు క్లోజెస్ట్ అండ్ వీళ్ళు ఫార్ మోర్, అంటే ఫస్ట్ వీళ్ళు క్లోజ్ అవుతారు, వీళ్ళు కొంచెం దూరం అన్నట్టు వస్తుంది. సో ఇప్పుడు కాగ్నేట్స్ కూడా అంతే. సో ఒకవేళ మనం కాగ్నేట్స్ కనుక రిలేట్ చేసుకుంటే ఇదేంటి, మేబీ వన్ ఆర్ మోర్ ఫీమేల్ లింక్ అనేది వాళ్ళకి ఉండొచ్చు. సో అది ఎలాగంటే ఇప్పుడు రామ్ మదర్, బ్రదర్కి సన్. సో ఇప్పుడు మనకి మదర్ అనే ఒక ఫీమేల్ లింక్ అనేది వచ్చింది. సో మనకి ఈయన కూడా కాగ్నేట్ కిందకి వస్తారు, మదర్ ఉంది కాబట్టి మధ్యలో, అండ్ ఈయన కూడా మనకి కాగ్నేట్ కిందకి వస్తారు. ఓకే, సో ఇలా మనం కాగ్నేట్స్ అండ్ యాగ్నేట్స్ని చూడొచ్చు. బట్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుందాం, రామ్ అనే వ్యక్తి చనిపోయారు అనుకోండి. అప్పుడు మనకి క్లాస్ 1 హైర్స్లో ఎవరూ లేరు, క్లాస్ 2 హైర్స్లో కూడా ఎవరూ లేరు. కానీ మనకి బ్రదర్స్ సన్ ఉన్నారు, మదర్స్ సిస్టర్స్ సన్ ఉన్నారు. ఇప్పుడు బ్రదర్ సన్ చూడండి, మదర్ సిస్టర్ సన్ చూడండి. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? రామ్కి బ్రదర్కి సన్ అంటే వీళ్ళు ఏమవుతారు? యాగ్నేట్ అవుతారు. మదర్ సిస్టర్ సన్ అంటే వీళ్ళు మనకి రామ్కి కాగ్నేట్ అవుతారు. అప్పుడు ఆస్తి ఎవరికి వెళ్తుంది? బ్రదర్ సన్కి వెళ్తుంది. సో ఇలా వాళ్ళు ఒకవేళ క్లాస్ 1 హైర్స్, క్లాస్ 2 హైర్స్ లేకపోతే అప్పుడు యాగ్నేట్స్కి ఫస్ట్ ఇస్తారు. ఒకవేళ ఈ బ్రదర్ సన్ కూడా లేకపోతే అప్పుడు కాగ్నేట్ అయిన మదర్ సిస్టర్ సన్కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 14లో మనకి ఏం చెప్పారంటే ద ప్రాపర్టీ ఆఫ్ ఫీమేల్ హిందూ. సో మనకి సెక్షన్ 14లోని ప్రాపర్టీ ఆఫ్ హిందూ ఫీమేల్ గురించి మెన్షన్ చేశారు. సో మనం ఆల్రెడీ చదువుకున్నట్టు 1957 కంటే క్రితం విమెన్కి అబ్సల్యూట్ ప్రాపర్టీ ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే వాళ్ళకి 1957 తర్వాత ప్రాపర్టీ వచ్చిందో వాళ్ళకి అబ్సల్యూట్ రైట్ ఆన్ ప్రాపర్టీ అనేది వస్తుంది. అండ్ లిమిటెడ్ ఎస్టేట్ని అబాలిష్ చేశారు, అండ్ వాళ్ళకి అబ్సల్యూట్ రైట్ ఆన్ ప్రాపర్టీ, అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది వస్తుంది. అండ్ ఆవిడ దాన్ని సెల్ చేయొచ్చు, గిఫ్ట్ చేయొచ్చు, మార్ట్గేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఒక ఎక్సెప్షన్ ఇన్ 14(2) ఎక్సెప్షన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఆవిడకి ఒక గిఫ్ట్గా కానీ విల్గా కానీ ఆ ప్రాపర్టీ విత్ రెస్ట్రిక్షన్స్తో ఉండి కనుక ఆవిడికి వచ్చి ఉంటే అప్పుడు ఆవిడికి ఆ ప్రాపర్టీ మీద అబ్సల్యూట్ ఓనర్షిప్ అనేది ఉండదు. లిమిటెడ్ ఎస్టేటే ఆవిడికి ఆ ప్రాపర్టీ మీద ఉంటుంది. ఇఫ్ రెస్ట్రిక్షన్స్తో ఆవిడకి గిఫ్ట్ అండ్ విల్ ద్వారా ఆ ప్రాపర్టీ వచ్చింది, ఆవిడ సంపాదించుకుని ఉంటే ఇట్స్ కంప్లీట్లీ అబ్సల్యూట్ రైట్ అనేది ఆవిడకు ఉంటుంది. బట్ ఒకవేళ గిఫ్ట్గా కానీ విల్గా కానీ అది రెస్ట్రిక్షన్స్తో వచ్చి ఉంటే అది లిమిటెడ్ ఎస్టేట్ కిందకే వస్తుంది. సో ఇప్పుడు సెక్షన్ 15లో మనకి ఏం చెప్తున్నారంటే ద సక్సెషన్ ఫర్ ఫీమేల్ హిందూ. ఇప్పటి వరకు మనం మేల్ హిందూ గురించి చూసాం కదా, ఇప్పుడు ఫీమేల్ హిందూ సక్సెషన్ ఎలా ఉంటుందంటే
దీనికి కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఫస్ట్ చిల్డ్రన్, హస్బెండ్. ఓకే, నెక్స్ట్ సెకండ్లీ ఇట్ గోస్ టు ద హైయర్స్ ఆఫ్ హస్బెండ్ యొక్క వారసులకు అది వెళ్తుంది. ఓకే, థర్డ్లీ అది మదర్ అండ్ ఫాదర్కి వెళ్తుంది. ఆవిడ యొక్క మదర్ అండ్ ఫాదర్కి థర్డ్ ప్లేస్లో వెళ్తుంది. అండ్ ఫోర్త్ ప్లేస్లో అది వాళ్ళ ఫాదర్ యొక్క హైయర్స్కి వెళ్తుంది. అండ్ లాస్ట్లీ, ఇంకా వేరే ఆప్షనే లేదు అంటే లాస్ట్లీ అది వాళ్ళ మదర్ యొక్క వారసులకి వెళ్తుంది. ఓకే, సో మనం ఏం చదవామంటే ఫస్ట్ అది చిల్డ్రన్ అండ్ హస్బెండ్కి వెళ్తుంది. సెకండ్ హైయర్స్ ఆఫ్ హస్బెండ్కి వెళ్తుంది, హస్బెండ్ యొక్క వారసులకి వెళ్తుంది. థర్డ్లీ అది వాళ్ళ మదర్ ఫాదర్కి వెళ్తుంది, లేకపోతే ఫోర్త్ వాళ్ళ ఫాదర్ యొక్క వారసులకి వెళ్తుంది. అండ్ లాస్ట్ వాళ్ళ మదర్ యొక్క వారసులకి వెళ్తుంది. సో ఇప్పుడు సపోజ్ ఒక విమెన్ కనుక చనిపోయారంటే ఆవిడ ఆస్తి హస్బెండ్ అండ్ డాటర్, ఆవిడకి హస్బెండ్ అండ్ డాటర్ కనుక ఉంటే, ఆవిడ విమెన్ కనుక చనిపోతే ఆవిడ ఆస్తి ఇద్దరికి ఈక్వల్గా షేర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 16లో ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆ విమెన్ చనిపోతే ఫస్ట్ కేటగిరీలో ఉన్నారు అంటే వాళ్ళందరికీ ఈక్వల్గా వెళ్తుంది. ఫస్ట్ కేటగిరీలో ఎవరూ లేరు, ఆవిడకి పిల్లలు కానీ హస్బెండ్ కానీ లేకపోతే అప్పుడు సెకండ్ కేటగిరీస్కి వస్తుంది. సో సెకండ్ కేటగిరీకి వచ్చినప్పుడు హస్బెండ్ యొక్క వారసులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ అది ఈక్వల్గా షేర్ అవుతుంది. ఎవరైతే నోట్ డౌన్ చేసుకుని ఉంటారో హస్బెండ్కి వారసులుగా వాళ్ళకి ఈక్వల్గా షేర్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు లేరు అంటే మదర్ ఫాదర్కి ఈక్వల్గా షేర్ అనేది వెళ్తుంది. సో అది ద క్రైటీరియా. సో సేమ్ కేటగిరీలో ఉన్న వ్యక్తులకి షేర్ అనేది ఈక్వల్గా వెళ్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఆవిడకి హస్బెండ్ అండ్ డాటర్ ఉన్నప్పుడు బోత్ హస్బెండ్ అండ్ డాటర్కి ఈక్వల్ షేర్స్ అనేవి ఆవిడ ఆస్తిలో వెళ్తాయి. ఓకే, సో దీంతో మనకి సెక్షన్ 16 కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ 17లో మీరు జస్ట్ నోట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది, మనం డీప్ డౌన్గా చూడక్కర్లేదు. సెక్షన్ 17లో ఇట్ అప్లైస్ టు సర్టెన్ కమ్యూనిటీస్, వాళ్ళకి కొన్ని స్పెషల్ రూల్స్ అనేవి అందులో మెన్షన్ చేసి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ 18కి మనం వస్తే ఇందులో ఏం మెన్షన్ చేస్తుందంటే ఫుల్ బ్లడ్ is more preferred over half blood relation. అంటే ఇప్పుడు బ్రదర్స్ మధ్య బ్రదర్ ఏ అండ్ బ్రదర్ బి ఒక వ్యక్తికి కనుక ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి బ్రదర్ ఏ ఉన్నారానికి బ్రదర్ బి ఉన్నారు, బ్రదర్ ఏ తోటి ఆయనకి ఫుల్ బ్లడ్ రిలేషన్ అనేది ఉంది. అంటే ఏంటి, వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇస్ సేమ్ హ్యాస్ ద పర్సన్. బ్రదర్ బీతో ఏంటంటే ఎయిదర్ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ సేమ్ అయి ఉంటారు, బట్ ఇంకొకరు వేరై ఉంటారు, అప్పుడు వాళ్ళని హాఫ్ బ్లడ్ రిలేషన్ అని అంటారు. సో ఎప్పుడైతే ఆస్తి అనేది పంపకం జరుగుతుందో ఫస్ట్ ఫుల్ బ్లడ్ రిలేషన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు ఓవర్ హాఫ్ బ్లడ్ రిలేషన్. ఇది మనకి సెక్షన్ 18లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ సెక్షన్ 19 అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఆస్తి అనేది పంపకం అనేది జరుగుతుందో జరిగిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ షేర్ అనేది వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ జాయింట్గా ఒక ప్రాపర్టీ ఈక్వల్గా విభజించి
మొత్తం ఒక దగ్గరే ఉండడం కాదు, ఎవరి షేర్ వాళ్ళకి వస్తుంది అండ్ ఎవరు నచ్చినట్టు వాళ్ళు దాన్ని అమ్ముకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇండివిజువల్ షేర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 20లో మనకి ఏం చెప్పారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ చైల్డ్ ఇన్ ఊంబ్, ఓకే, అప్పుడు ఆ వ్యక్తి చనిపోక ముందే, ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే చనిపోతారో ఆయన చనిపోక ముందే పిల్లాడు గనక ఇన్ వూంబ్, కడుపులో ఉంటే, అప్పుడు ఆ పిల్లాడు పుట్టిన తర్వాత ఆయనకి ఆస్తి అనేది వస్తుంది, ఆ అబ్బాయికి కూడా వస్తుంది. సో ఇప్పుడు ఫాదర్ అనే వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఓకే, మదర్ ప్రెగ్నెంట్, ఆయన చనిపోయేటప్పటికే మదర్ ప్రెగ్నెంట్, అప్పుడు ఎవరైతే చైల్డ్ పుడతారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్హెరిటెన్స్ అనేది వస్తుంది. అది ఒక చైల్డ్గా దానికి ఒక షేర్ వేసి వాళ్ళకి ఇన్హెరిటెన్స్ అనేది ఈక్వల్గా ఇస్తారు. ఓకే, సో ఫాదర్ చనిపోయేటప్పుడు ఆవిడ కనుక ప్రెగ్నెంట్గా ఉంటే. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 21 to 28లో మనకి ఏముందంటే ద డిస్క్వాలిఫికేషన్స్. ఓకే, ఒరిజినల్గా మనకి స్టార్టింగ్లోని కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ అనేవి ఉండేవి. అది ఏంటి అంటే డిసీజ్, కన్వర్షన్, ఒక రిలీజన్ నుంచి ఇంకో రిలీజన్ కన్వర్ట్ అయితే, లేకపోతే వాళ్ళు మర్డర్ గనక కమిట్ చేస్తే, అండ్ విడో గనక రీమ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఆస్తిలోని వాటా ఉండదు అనేది మనకి ఇంతకుముందు ఉండే కొన్ని రూల్స్. ఇప్పుడు ఇందులో కొన్ని మనకి రిమూవ్ చేశారు, విచ్ ఆర్ రిమూవ్డ్ లేటర్. సో ఇప్పుడు కనుక మీరు సెక్షన్ 25 చూస్తే ఇందులో ఏముందంటే మర్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. అది ఎందుకు అంటే, ఇప్పుడు సన్ వాళ్ళ ఫాదర్ని మర్డర్ చేశారనుకోండి, అప్పుడు ఏంటి, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చే ఇన్హెరిట్ చేసే ఆస్తి ఏదైతే సన్కి రావాలో రైట్ఫుల్గా, అది రాదు. బికాస్ ఆయన చేసిన క్రైమ్ వల్ల ఆయనకి ప్రాఫిట్ అనేది ఉండకూడదు. సో సన్ ఫాదర్ని మర్డర్ చేస్తే ఫాదర్ నుంచి రావాల్సిన ఆస్తి సన్కి రాదు. నెక్స్ట్ సెక్షన్ 26 చిల్డ్రన్ ఆఫ్టర్ కన్వర్షన్. సో ఇందులో ఏం మెన్షన్ చేశారంటే, కొన్ని హైయర్స్లోని, కొన్ని వారసత్వాల్లోని మనకు ఒకవేళ వాళ్ళు ఈ ఆస్తి అనేది పంపకం జరిగే టైంలో వాళ్ళు హిందూస్ కాలేదనుకోండి, అప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 27లో ఏం మెన్షన్ చేశారంటే, డిస్క్వాలిఫైడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని దే ఆర్ ట్రీటెడ్ యాజ్ చనిపోయిన వ్యక్తులుగా, ఎవరైతే ఆస్తి పంపకాలకి అర్హులు కాని వ్యక్తులు ఉంటారో వాళ్ళని చనిపోయినట్టుగా భావిస్తారు. ఓకే, ఆ తర్వాత సెక్షన్ 28లో మెన్షన్ చేశారు దట్ ఎవరికైనా ఒక డిసీజ్ కానీ డిఫెక్ట్ కానీ ఉంటే వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు. ఎందుకంటే ఇందాక రాసినట్టు ఒరిజినల్లీ వాళ్ళకి ఏదైనా అలాంటి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతారు. బట్ సెక్షన్ 28లో చెప్పారు దట్ నో disqualification will happen merely because of any disease or defect. Okay, next very important, that is section 29. ఇది ఏంటి అంటే ఎస్చేట్. అంటే ఇప్పుడు మనం మ్యాగ్నెట్స్ చూసినట్టు
కాగ్నేట్స్, క్లాస్ 1 క్లాస్ 2 అసలు ఎవ్వరూ లేకపోతే, ఇఫ్ నో వన్ ఎగ్జిస్ట్స్, ఇఫ్ నోబడి ఎగ్జిస్ట్స్, అప్పుడు ద ప్రాపర్టీ విల్ గో టు ద గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫస్ట్లో చూసినట్టు సెక్షన్ 30 మనకి ఎవరైనా చనిపోయినప్పుడు ఏదర్ వాళ్ళు వ్యాలిడ్ విల్తో చనిపోవచ్చు, లేకపోతే వితౌట్ అ వ్యాలిడ్ విల్తో చనిపోవచ్చు. సో సెక్షన్ 30లో మనకి మెన్షన్ చేసి ఉన్నది దట్ ఈస్ ది టెస్టమెంటరీ సక్సెషన్. అది ఏంటి అంటే ఎనీ హిందూ క్యాన్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ బై విల్. ఎవరైనా హిందూ వాళ్ళ ప్రాపర్టీని ఒక ప్రాపర్ లాఫుల్ విల్ ద్వారా వాళ్ళు దాన్ని చూడొచ్చు. వాళ్ళ ప్రాపర్టీ ఎలా వాళ్ళు డిస్పోజ్ చేయాలో వాళ్ళు ప్రాపర్గా విల్ అనేది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇంకొక టర్మ్ చూడాలి, దట్ ఈస్ కోపార్సినరీ. కోపార్సినరీ అంటే ఈక్వల్ పొజిషన్స్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని కోపార్సినరీ అంటాం. ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నారు, ఆయనకి ఇద్దరు సన్స్ ఉన్నారు అంటే ఈ ఇద్దరు సన్స్ కోపార్సినర్స్ అని అర్థం. బికాస్ సన్ ఇద్దరు సన్స్ కాబట్టి ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉంటాయి అండ్ దే ఆర్ ఇన్ ద సేమ్ స్టేజ్. సో ఈ ఫాదర్కి ఈ ప్రాపర్టీలో వీళ్ళిద్దరూ కోపార్సినర్స్ అవుతారు. ఓకే, సో ఇంతకుముందు మనకి బిఫోర్ 2005 అమెండ్మెంట్ మనకి ఓన్లీ సన్స్నే కోపార్సినర్స్గా తీసుకునేవారు, డాటర్స్ని ఎక్స్క్లూడ్ చేశారు. బట్ 2005 అమెండ్మెంట్ తర్వాత సన్స్ అండ్ డాటర్స్ని కోపార్సినర్స్గా కన్సిడర్ చేస్తున్నారు. అండ్ ఫాదర్, ఇంతకుముందు ఫాదర్ అనే వ్యక్తి కర్తాగా ఉండేవారు. ఓకే, అండ్ 2005 అమెండ్మెంట్ ద్వారా ఏం పట్టుకొచ్చారు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షన్ 6ని వాళ్ళు అమెండ్ చేశారు. అది ఏంటి అంటే డాటర్ కూడా షీఈ్ అ కోపార్సినర్ బై బర్త్ అండ్ అందరికీ ఈక్వల్ రైట్స్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి. అండ్ ఎవరైనా పార్టీషన్కి డిమాండ్ చేయొచ్చు, ఎవ్రీవన్ హ్యాస్ ఈక్వల్ రైట్స్. అండ్ కర్త అనేది మేల్ ఫీమేల్ ఎవరైనా అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంది. ఆ జాయింట్ ఫ్యామిలీలోని ఒక ఫాదర్, సన్, డాటర్ ఉన్నారు. సో సన్, డాటర్ ఇద్దరు, ఈచ్ వన్, ఫాదర్, సన్, డాటర్ అందరూ కోపార్సినర్స్ కిందకే వస్తారు. వెన్ బోత్ సన్ అండ్ డాటర్ విల్ బి ద కోపార్సినర్స్. ఓకే, సో అందరికీ ఫాదర్కి కానీ సన్కి కానీ డాటర్ కానీ ఈక్వల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఎవరైనా సరే పార్టీషన్ క్లెయిమ్ చేయొచ్చు, ఎవరైనా కర్త అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది సమ్ ఇంపార్టెంట్ కేస్ లాస్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ. ఇందులో చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డాటర్ ఈజ్ అ కోపార్సినర్ బై బర్త్. ఓకే, నెక్స్ట్ కేసు వచ్చేసి ప్రకాష్ వర్సెస్ పూలావతి. ఇందులో ఏం చెప్పారంటే ఇంతకుముందు ఆ అమెండ్మెంట్ డేట్ ఆఫ్ అమెండ్మెంట్ అప్పుడు ఆ పర్టిక్యులర్ ఫాదర్ బతికుండాలి అని చెప్పేవారు. బట్ దీంట్లోని అది ఓవర్ రూల్ చేశారు. సో అమెండ్మెంట్ వచ్చినప్పుడు ఫాదర్ అనే వ్యక్తి బతికుండాల్సిన అవసరం లేదు, ఆయన ఆస్తి అనేది అందరికీ ఈక్వల్గా షేర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీనికి మనకి ఈ కేసుతో కనెక్ట్ అయి ఉండే ఇంకొక కేసు వచ్చేసి
దానమ్మ వర్సెస్ అమర్. సో ఇందులో కూడా మనకి రికగ్నైజ్డ్ డాటర్స్ కోపార్సనరీ రైట్. సో ఇంతకుముందు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఈ కేస్ అలాంగ్ విత్ ద వినీత శర్మ కేస్ మనకి ఇది క్లారిఫై అనేది చేశారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కేసు వచ్చేసి ఓం ప్రకాష్ వర్సెస్ రాధాచర్. ఇందులో ఏం చెప్పారంటే సెక్షన్ 15ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దట్ ద ప్రాపర్టీ ఆఫ్ అ ఫీమేల్ హిందూ ఎలా ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ అనేది ఉంటుంది అని. సో ఇప్పుడు వరకు మనం ఏం చూసామంటే కంప్లీట్ హెరార్కీ ఆఫ్ సక్సెషన్, అది మనం మేల్ హిందూ అండ్ ఫీమేల్ హిందూకి చూసాము. సో మేల్ అనేది మనకి క్లాస్ 1 హైయర్స్కి వెళ్తుంది ఫస్ట్, వాళ్ళు లేకపోతే క్లాస్ 2 హైయర్స్, వాళ్ళు లేకపోతే యాగ్నెట్స్, వాళ్ళు లేకపోతే కాగ్నెట్స్, ఎవరూ లేకపోతే అప్పుడు దాని ఎస్టీ దట్ ఇస్ గవర్నమెంట్కి వెళ్తుంది. అండ్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అనేది చూసాము. సో వన్స్ అగైన్ ఐ విల్ గివ్ అ క్విక్ ఓవర్ వ్యూ ఆఫ్ దాట్. సెక్షన్ 2లో మనకి అప్లికబిలిటీ ఆఫ్ యాక్ట్స్ ఎవరికి వెళ్తుంది, హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ అండ్ సిక్స్. సెక్షన్ 3లో మనకి యాగ్నేట్స్ అండ్ కాగ్నేట్స్ గురించి ప్రాపర్గా డెఫినేషన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ సెక్షన్ 4లో మనకి యాక్ట్ అనేది ఓవర్ రైడ్స్ ప్రీవియస్ హిందూలో మన ప్రాపర్ ఇన్కన్సిస్టెంట్ ట్రెడిషనల్ కస్టమ్స్ అవన్నీ మనకి ఓవర్ రైడ్ చేస్తుంది ఈ యాక్ట్. అండ్ సెక్షన్ 6లో మనకి డాటర్స్కి నుండి కూడా కో పార్ట్నర్స్ బై బర్త్ ఆఫ్టర్ ది 2005 అమెండ్మెంట్. సెక్షన్ 8లో మనకి జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ మేల్ హిందూస్కి ఉంటాయి. సెక్షన్ 9లో మనకి ప్రాపర్టీ అనేది క్లాస్ 1, క్లాస్ 2, యాగ్నేట్స్ అండ్ కాగ్నేట్స్. సెక్షన్ 10లో మనకి క్లాస్ 1 హైయర్స్లో ఎవరు ఉంటారు, సెక్షన్ 11లో క్లాస్ 2 హైయర్స్లో ఎవరు ఉంటారు, సెక్షన్ 12లోని యాగ్నేట్స్లో ఎలా మనకి ప్రాపర్టీ అనేది వెళ్తుంది, సెక్షన్ 13లో యాగ్నేట్స్ కాగ్నేట్స్లో మనకి కాంప్యూటేషన్ ఆఫ్ డిగ్రీస్ని చూసాము. సెక్షన్ 14లో అబ్సల్యూట్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ బై ఫీమేల్ హిందూస్. అండ్ సెక్షన్ 15లో మనకి జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఫర్ ఫీమేల్ హిందూస్. సెక్షన్ 16లో మనకి ఫీమేల్ హిందూ యొక్క ప్రాపర్టీ ఆర్డర్ ఆఫ్ సక్సెషన్ ఎలా ఉంటుందో చూసాము. సెక్షన్ 18లో మనకి ఫుల్ బ్లడ్ రిలేషన్ని మనము మోర్ ప్రిఫర్ చేస్తాం దెన్ హాఫ్ బ్లడ్. అండ్ సెక్షన్ 19లో మనకి ఎవరికైతే ఆస్తి అనేది పంపకం జరుగుతుందో అది ఈక్వల్గా ఇండివిజువల్ షేర్స్గా వెళ్తుంది. సెక్షన్ 20లో మనకి చైల్డ్ కనుక చైల్డ్ వూమ్లో ఉంటే అప్పుడు అది ఎలా వెళ్తుందని చూసాము. సెక్షన్ 25లో మర్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆస్తి పంపకంలో నుంచి బయటికి వాళ్ళు అర్హులు కాదు. అండ్ సెక్షన్ 26లో మనకి ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి లిమిటెడ్ అర్హత ఉంటుంది. అండ్ సెక్షన్ 27లో మనకి ఎవరికైతే అర్హత ఉండదో ఆస్తి పంపకాల్లో వాళ్ళు పాల్గొనడానికి వాళ్ళని మనం చనిపోయినట్టుగా చూస్తాము. అండ్ సెక్షన్ 28లో మనకి ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోతే ఒక డిజబిలిటీ ఉన్నా వాళ్ళు అర్హులు కాకుండా అయిపోరు, వాళ్ళు కూడా ఆస్తి పంపకంలో అర్హులే. అండ్ సెక్షన్ 29 ఎవరు లేకపోతే అది గవర్నమెంట్కి వెళ్తుంది ఎస్టీట్. అండ్ సెక్షన్ 30లో ఒకవేళ ప్రాపర్ విల్ కనుక ఉంటే ఒక హిందూ మేల్ వాళ్ళ ప్రాపర్టీని హ్యాపీగా అకార్డింగ్ టు విల్, లాఫుల్ విల్ వాళ్ళు దాన్ని అమలు పరుచుకోవచ్చు. ఓకే, సో విత్ దిస్ మనకి ఒక క్విక్ ఓవర్ వ్యూ, ఒక ప్రాపర్ ఓవర్ వ్యూ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది కంప్లీట్